రామాయణం శిల్పాలు కళలతో ఆకట్టుకునే ఈ ప్రదేశమే మన లేపాక్షి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపూర్ అనే గ్రామంలో అయితే ఈ లేపాక్షి టెంపుల్ ఉన్నది. ఈ గుడి యొక్క విశిష్టతను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి వెళ్తున్న సమయంలో జటాయువు అనే పక్షి రావణుడితో పోరాడుతుంది. రాముడి ప్రాంతానికి చేరుకునేసరికి ఆ జటాయువు అనే పక్షి రక్తపు మడుగులో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతుందంట. జాలితో ఆ రాముడు ఆ పక్షిని లే పక్షి అని అనగా అదే పదం ఇప్పుడు లేపాక్షిగా మారింది. ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించబడింది. శ్రీకృష్ణ దేవరాయలు తమ్ముడైన అచ్యుత దేవరాయలు ఇక్కడ దగ్గరలో ఉన్న పిన్నుగొండ అనే ఊరిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవారు. అచ్యుతరాజు పరిపాలిస్తున్నప్పుడు కోశాధికారిగా విరూపన్న అనే వ్యక్తి అయితే ఉండేవారు. ఆ విరూపన్న చేత నిర్మించబడిందే ఈ ఆలయం. అసలు ఆ విరూపన్న ఈ గుడిని కట్టడానికి గల కారణాలు ఏంటంటే, ఆ విరూపన్న ఈ కొండ మీదుగా వెళ్తూ ఉండగా ఒక పెద్ద తాబేలు ఆకారంలో ఉన్న కొండని చూశాడంట. ఆ కొండపైన 2 లింగాలు, ఒకటి రామలింగం, ఇంకొకటి హనుమలింగం అయితే ఉన్నాయి. రాముడు ప్రతిష్ఠించిన లింగం రామలింగం, అలాగే హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం హనుమలింగం, అలాగే సీతమ్మ తల్లి యొక్క పాదముద్ర ఇవన్నీ ఉండేవంట. సో ఆ విరూపన్న వీటన్నింటినీ చూసి ఇక్కడ ఒక గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు. సో అతను చూసిన విషయాన్ని అచ్యుత దేవరాజుకు చెప్పగా ఆయన సరేనని నిధులు సమకూర్చేవారు. ఈ విధంగా ఈ గుడి కట్టడం అయితే మొదలైంది. ఈ ప్రదేశం శివపార్వతుల కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం పూర్తి కాగానే మధ్యలోనే ఆగిపోయింది. అది ఎందుకు అంటే, పెనుగొండ రాజ్యాన్ని పరిపాలిస్తున్న అచ్యుత దేవరాయలు మరణిస్తారు. అతనికి మగపిల్లలు లేని కారణంగా అతని అల్లుడు గారైన రామరాయలు గారు సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఆ రామరాయలు గారికి ఈ గుడి నిర్మాణం కోసం కానీ ఆ నిధులు గుడికి వెళ్తున్నాయని కానీ విషయం తెలీదు. విరూపన్న అంటే గిట్టని కొంతమంది కొత్త రాజైన రామరాయలు దగ్గరికి వెళ్ళి విరూపన్న రాజ్య నిధిని మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నారని చెప్తారు. ఆ చాడీలను విన్న రామరాయలు రాజు విరూపన్నకి కళ్ళు పీకేయమని శిక్ష విధిస్తారు. ఆ విరూపన్నని సైనికులు ఇక్కడి నుంచి తీసుకువెళ్లే లోపే ఆయన కనుగుడ్లను ఆయనే పీకి గట్టిగా దూరంగా విసిరేస్తారు. ఆ కనుగుడ్లు ఈ గోడ మీద గట్టిగా తగిలేసరికి రక్తపు మరకలు ఈ విధంగా అంటుకున్నాయంట. సైనికుల ద్వారా బంధించి తీసుకువెళ్లడాన్ని అతను అవమానంగా భావించి ఆయన కనుగుడ్లను ఆయనే పెరికారు. ఆ రక్తపు మరకలు ఇప్పటికీ అలానే ఉండడం ఆ భక్తికి నిదర్శనం. శిల్పులు శివపార్వతుల కళ్యాణం ఏ విధంగా జరిగిందో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. కళ్యాణ మండపానికి వచ్చిన ఈశ్వరుని అలంకరం చేస్తే ఈ విధంగా ఉంటారు. అల్లుడి కాలు కడగడానికి మైనాదేవి అయితే పూలతో వచ్చారు. అలాగే పార్వతీదేవి తండ్రి గారైన హిమవంతుడు అల్లుడి కాలు కడగడానికి చెంబుతో నీళ్ళనైతే తీసుకొచ్చారు. అలాగే దేవేంద్రుడు తెల్ల ఏనుగుపై అంటే ఐరావతంపై వచ్చారు. అలాగే 2 తలల అగ్నిదేవుడు కూడా హాజరయ్యారు. అలాగే దున్నపోతు వాహనం పైన వచ్చారు యమధర్మరాజు. ఈయన వశిష్ఠ మహాముని, ఆయన కూడా పెళ్లికి ఈ విధంగా వచ్చారు. వరుణదేవుడు, బృహస్పతి, దత్తాత్రేయుడు, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా హాజరయ్యారు. అలాగే జింక వాహనంపై వాయుదేవుడు కూడా వచ్చారు. అట్లాగే కుబేరుడు, విశ్వామిత్రుడు కూడా ఆ కళ్యాణానికి హాజరయ్యారు. ఈ విధంగా కైలాసంలో అగస్త్య మహాముని పూజారిగా 4 దిక్కులు 4 వేదాలు సాక్షిగా శివపార్వతుల కళ్యాణానికి రాజఋషులు సప్తఋషులు ద్వారపాలకులై ఆహ్వానిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు స్వాగతం పలుకుతూ అష్టదిక్పాలకులు మునులు దేవతలు వారి వారి స్థానాలపై ఆసీనులై శివపార్వతుల పెళ్లిని జరిపించడానికి వచ్చారు. అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ ప్రదేశం పేరు లతా మండపం. ఈచ్ పిల్లర్ పైన 4 డిఫరెంట్ డిజైన్స్ అయితే చెక్కారు. మొత్తం 280 డిజైన్స్ అయితే ఈ పిల్లర్లో చెక్కారు. కానీ అద్భుతం ఏంటంటే ఏ ఒక్క పిల్లర్ పైన ఉన్న డిజైన్ కూడా మళ్ళీ రిపీట్ కాలేదు. మన సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికత, మన పూర్వీకుల గొప్పతనం, మన ధర్మం అంతా కూడా మన టెంపుల్స్ పైనే చూడొచ్చు. ఇదంతా 1538 అనగా 1538లోనే మనకి చెక్కి చూపించారు. విరూపన్న ఆధ్వర్యంలో తన యొక్క ఊహా కల్పనతో జక్కన్న ఆక్కన్న మరి ఎంతో మంది శిల్ప కళాకారులు చెక్కిన అద్భుతమైన ప్రదేశం ఇది. ఈ ఆవును చూసినట్లయితే ఒకటి పాలిస్తుంది, అలాగే ఇంకో విధంగా నిల్చుంటుంది,
అలాగే ఇంకో విధంగా మేస్తుంది. ఒకే దాంట్లోనే 3 రకాలుగా మనకు అర్థమయ్యేటట్టుగా ఆ శిల్పులు అయితే చెక్కారు. శిల్పులు భోజనానికై తల్లి ఉండే ఈ వంటగది దగ్గరికి వస్తే ఆమె వంట ఇంకా పూర్తి కాలేదు, కాసేపు కూర్చోమని అనడంతో ఆ శిల్పులు ఆమె వంట చేసే లోపు ఎదురుగా ఉన్న రాయి మీద ఈ విధంగా నాగలింగాన్ని చెక్కేశారట. అంత త్వరగా ఇంత అద్భుతంగా చెక్కడాన్ని ఆమె తదేకంగా చూడడంతో ఆమె దిష్టికి ఆ రాయి పగలడం మనం చూడవచ్చు. అలా 2 చోట్ల పగిలిందంట. ఇక్కడ ఒకటి, అలాగే ఈ పక్కన మీరు చూసినట్లయితే బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడ. రీసెంట్ టైమ్స్లో మన వాళ్ళు సిమెంట్తో కప్పడంతో అక్కడ అలా బ్లాక్గా ఫామ్ అయింది. లేపాక్షి టెంపుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందింది ఈ స్టాండింగ్ పిల్లర్. ఈ పిల్లర్ నేలని టచ్ అవ్వకుండా నేలకి పిల్లర్కి మధ్య చిన్న ఖాళీ స్థలం అయితే ఉంటుంది. బ్రిటిషర్లు 1902వ సంవత్సరంలో ఈ పిల్లర్ ఎందుకు ఇలా హ్యాంగ్ అవుతుంది అని టెస్ట్ చేయడానికి రాడ్స్ సహాయంతో గట్టిగా పిల్లర్ని కదిపారట. అలా కదపడం వల్ల పై భాగం మొత్తం ఒక్కసారిగా కదలడం చూసి ఈ పిల్లర్ని గనక జరిపినట్లయితే మొత్తం గుడి పడిపోయే ప్రమాదం ఉందని ఇంకా పిల్లర్ని కదపడం మానేశారు. ఈ ప్రక్రియ వలన కొన్ని పిల్లర్స్ సైడ్కి వంగినట్టుగా కనిపిస్తాయి. 1902వ సంవత్సరానికి ముందు ఈ పిల్లర్కి ఒక కింద భాగంలో ఏదైనా వస్త్రాన్ని గనక ఒక వైపు నుంచి ఇంకో వైపుకి పెడితే వచ్చేసేదట. కానీ బ్రిటిష్ సైంటిస్ట్ ఆ పిల్లర్ యొక్క భాగాన్ని కొంచెం జరపడం అది ఒక్క వైపుగా వాలి ఒక 2 ఇంచుల నేలనైతే తాగుతుంది. మీరు ఈ ప్లేస్ నుంచి చూసినట్లయితే ఆ గ్యాప్ మీకు బాగా కనిపిస్తుంది. బ్రిటిషర్స్ ఆనాడు రాడ్స్తో పిల్లర్ని కదపకపోయిండుంటే మొత్తం పిల్లర్ పైకి గాల్లోనే తేలుండేది. ఈ ప్రదేశాన్ని నాట్య మండపం లేదా డాన్సింగ్ హాల్ అని పిలుస్తారు. ఈ నాట్య మండపానికి పైకప్పున కొన్ని అద్భుతమైన పెయింటింగ్స్ అయితే వేశారు. ఆ పెయింటింగ్స్ ఉన్న కింద భాగంలో గమనించినట్లయితే మీకు ఈ విధంగా గుంతలు అయితే కనబడతాయి. ఆ గుంతల్లో ఆకులు కూరగాయలు నూరి ఆ వచ్చిన రసంతో ఈ పెయింటింగ్స్ అయితే వేసేవారట. సో ఇవన్నీ బీట్రూట్ ఇలా కొన్ని కూరగాయలతో వేసిన న్యాచురల్ పెయింటింగ్స్. అలాగే ఈ హాల్లోనే మీరు శతపత్ర కమలాన్ని గమనించవచ్చు, అంటే 1000 పెటల్ లోటస్. అప్సరసలైనటువంటి రంభ, ఊర్వశి, మేనకాకి డాన్స్ నేర్పించినటువంటి మాస్టారు భృంగీశ్వరుడి యొక్క శిల్పం. ఆయనకి 3 కాళ్ళు ఉంటాయి, వరంగా పొందారు. ఎందుకు అనగా రోజులో అత్యంత సమయం నాట్యం నేర్పించడంలో ఉండడం చేత ఒక కాలితో రెస్ట్ తీసుకుని మిగిలిన 2 కాళ్ళతో నాట్యాన్ని నేర్పేవారంట. భద్రాచలంలో సీతాదేవిని అపహరించి శ్రీలంకకు వెళుతున్న రావణాసురుడు ఇటువైపుగా వెళ్తున్నప్పుడు జటాయువు రావణుడిని ఎదిరించే సమయంలో తన 2 రెక్కల్ని కోల్పోగా ఆ పక్షి బండపైన వచ్చి పడిందంట. కొన ప్రాణంతో కొట్టుమిట్లాడుతున్న ఆ పక్షిని చూసి ఆ సీతాదేవి ఆమె పాదాన్ని మోపి అక్కడ నీళ్లు ఊరేటట్టు చేశారంట. కొన ఊపిరితో ఉన్న ఆ జటాయువు ఆ నీళ్లను తాగుతూ రాముడు వచ్చే వరకు ప్రాణాలతో ఉండి జరిగిన విషయాన్ని రాముడితో చెప్పారట. ఈ శిల్పాన్ని చూస్తే ఆడవాళ్ళు ఏ విధంగా మన తిలకాన్ని పెట్టుకోవాలో వివరంగా చూపిస్తారు శిల్పులు. ఈ శిల్పానికి అర్థం ఏమిటంటే 4 దిక్కులు, అలాగే 4 వేదాలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 4 దిక్కులు 4 వేదాల సాక్షిగా నా భార్యగా నేను నిన్ను స్వీకరిస్తున్నాను అని దాని అర్థం. గుడిలో లింగం ఉండడం కారణం చేత గుడికి ఎదురుగా బయటన నందీశ్వరుని శిల్పాన్ని అయితే చెక్కారు. ఈ శిల్పాన్ని ఒకటే రాయితో చెక్కడం వలన దీనిని ఏకశిలా నందిగా చెప్తారు. దీనికి యూజ్ చేసిన స్టోన్ అయితే రెడ్ గ్రానైట్. మన దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నందిగా ఇది ప్రసిద్ధి చెందింది. మీకు ఈ వీడియో కనుక ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.